నిద్ర కంటే కూడా ప్రార్థన ముఖ్యమైన సంగతి ఈ రోజున మనం గమనించాలి. ప్రార్థన ముఖ్యమని గమనించాలి. చాలా సందర్భాల్లో కొంతమంది ఈ లోక సంబంధమైన మాటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వినటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం వినటానికి నువ్వు సమయాన్ని ఎంత ఇవ్వగలుగుతావు? ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది ఉదయం నుంచి నైట్ 1 గంట 2 దాకా కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేదంటే ఈ యొక్క అనేకమైన మాటలు చెప్పుకుంటూ చాలా సందర్భాల్లో సమయానంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యము ప్రారంభించబోయినప్పుడు, దేవుని వాక్యము దైవ సేవకులు ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకోండి అని చెప్పి అంటామో కొంతమంది అలానే నిద్రలో జారుకుంటారు. మళ్ళీ ఎప్పుడు వాళ్ళు లెగుస్తారా అని చెప్పంటే మళ్ళా ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళా ఆమెన తర్వాత కొంతమంది లెగుస్తూ ఉంటారు. విధంగా దేవుని మందిరంలో కూడా వచ్చి నిద్రపోవడం అనేది దానికంటే పెద్ద దరిద్రత అనేది ఇంకొకటి ఈ లోకంలో ఏది ఉండదు. అంటే ఇంటిలో ఉన్నప్పుడు టీవీ చూసేటప్పుడు నీకు నిద్ర రాదు, సెల్ ఫోన్లో అనేకమైన వాటిని చూసేటప్పుడు నీకు నిద్ర రాదు, లేదంటే నీకు గెట్టినోడు కావచ్చు, ఇళ్ళ పక్కనోడు కావచ్చు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదైనా చెప్పుకునేటప్పుడు నీకు నిద్ర రాదు. కానీ దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు నిద్రపోతూ ఉంటావు. అంటే అందరు కాదులే, కానీ కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది. కొంతమంది ఎక్కువగా కొంతమంది అంటూ ఉంటారు, ఏదో పాస్టర్ గారు మందిరానికి వస్తావు కానీ వచ్చిన తర్వాత కొంచెం ఒళ్ళు సహకరించట్లేదు, ఏదో నాకు తెలియకుండా నేను నిద్రపోతున్నానని చెప్పని కొంతమంది చెప్తూ ఉంటారు.